ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడు ఉచ్చ స్థానంలో ఉన్నందువలన గతంలో ఉన్నటువంటి రుణాలు తీరటం, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లున్నా వాటిని అధిగమించటం, స్థిరాస్తులు కొనుగోలు చేసేటటువంటి యోగ్యత అనేటటువంటిది గోచరిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు వారికి ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించడం, అధికారుల వలన మంచి మన్ననలు పొందటం, ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్లు కానీ వచ్చే యోగ్యత ఉంది. అదేవిధంగా వ్యాపారస్తులు మంచి లాభాలు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. కుటుంబంలో ధనపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేతికంది వాటికి చక్కటి పరిష్కారాలు అనేవి లభిస్తాయి. అదేవిధంగా న్యాయపరమైనటువంటి చికాకులు ఉన్నటువంటి వారు వాటిని అన్నింటినీ అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ సమయానికి ధనం చేతికందినందువలన ఈ రాశి వారికి పెద్ద ఆర్థికపరమైన ఒత్తిళ్లు సమస్యలు అనేవి లేకుండా ఉండటమనేది జరుగుతాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారు శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ వారం ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయం పారాయణగా చేయటం, అదేవిధంగా కుజగ్రహ స్తోత్రమును వినటము, దాంతోపాటుగా హనుమాన్ చాలీసా వినటం వలన వీరికి ఉండేటటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.